కొడవలూరు మండలం గండవరం బుదయకాళేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందు కొత్త వ్యవసాయ సంవత్సరానికి నాంది పలుకుతూ సనాతన సాంప్రదాయాల పునరుద్ధరణే ధ్యేయంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ ఏరు అంటే నాగలి, వాక అంటే ప్రారంభమని, సమాజానికి వెన్నుముక అయిన రైతన్న మట్టిని నమ్ముకున్న మహానుభావుడిని కొనియాడారు. పూర్వకాలపు పద్ధతుల ప్రకారం ధాన్యానికి శ్రీ సూక్తం, భూసూక్త వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ పవిత్ర విత్తనాలను మాతృమూర్తుల చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ విత్తనాలను పొలాల్లో శ్రీరాముడికి అని తలచి చల్లడం ద్వారా అవి శ్రీరామ పంటగా అద్భుత దిగుబడిని ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన మహిళలకు చీరా జాకెట్లను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు సునీల్, టిటి జగన్నాథం, సర్పంచ్ రాజకుమారి, ఈశ్వర్ రెడ్డి మరియు స్థానిక నాయకులు, రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ కూడా ఇచ్చినటువంటి ధాన్యాన్ని అలా మీ దోశలో పోసుకుంటారు. మీ దోశలో కాదు, కొంగు ఉంది కదా, చీర కొంగు మీద వచ్చేవాడైనా కొంగు పట్టుకోండి. మిగతా వాళ్ళు కూడా అలా అక్కడే ఉండండి. మీ దగ్గరికి అందరూ కలిసి లోపలికి వెళ్దాం. అందరూ కలిసి వెళ్దాం. ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఈ ఏరువాక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మగాప్తులు మేకపాటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సునీల్ గారికి, టిటి జగన్నాథం గారికి, అదేవిధంగా మా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతమ్మ గారికి, మా సర్పంచ్ రాజకుమారి గారికి, నీటి సంఘాల అధ్యక్షులు ఈశ్వరరెడ్డి గారికి, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన బీజేపీ ఏపీఎస్ఆర్టీ చైర్మన్ మన సురేష్ రెడ్డి గారు వచ్చుకోవడం సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీనివాసులు, శివకుమార్, మాలార్జుని, మురళీకృష్ణ బీజేపీ నాయకులు, అదేవిధంగా చేసిన మహిళా తల్లులకు, మా గ్రామస్తులకు, రైతులకు, ముస్లిం సోదరులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను జగన్నాథం గారు 2-3 రోజుల క్రితం ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ ఓరివాడ కార్యక్రమం మీరు జరపాలని అడగటం ఫోన్లో, సర్లేనా అంటే చేస్తామని అంటే, తర్వాత ఏంటి ప్రాధాన్యత అని మనం తెలుసుకున్న తర్వాత నేను ఒక మంచి పెద్ద కార్యక్రమంగా చేయాలని ఒక సదుద్దేశంతో ఈ మహిళా తల్లులని పిలవటం, దీని ప్రత్యేకత, దీని ప్రాధాన్యత మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. పెద్దలు కూడా మన ముందు ఉన్న సేవిపై ఉన్న పెద్దలు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. నేనుగా మీ భాషలో, మన భాషలో కొన్ని నేను నాకు తెలిసినట్టు ఏరువాక అంటే ఏరువాక పౌర్ణమి తెలుగు రైతుల జీవితాల్లో అత్యంత సాధారణమైన ప్రాధాన్యత కలిగిన సాంప్రదాయ వ్యవసాయ పండుగ. ఈ పండుగ సాధారణంగా జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒకప్పుడు జరుపుకునేవారు. వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు కొత్త వ్యవసాయ పనులను శ్రీకారం చుట్టేందుకు శుభ సందర్భంగా ఈరోజు మనం భావిస్తాం. రైతు కుటుంబానికి ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలు, కొత్త వ్యవసాయ సంవత్సరానికి నాంది పలికే దినం ఈరోజు. ఏరువాక అనే పదం 2 పదాల కలయిక. ఏరు అంటే నాగలితో దుక్కి చేయడం లేదా భూమిని సాగు చేయడం. అదేవిధంగా వాక అంటే ప్రారంభం లేదా ఆరంభం. ఈ 2 పదాలు కలిస్తేనే వ్యవసాయ పనులు ప్రారంభమైన అర్థం. అందుకే ఈ పండుగ రైతులకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. మన పూర్వీకులు వ్యవసాయం మన దైవంగా ముడిపడి ఉంటుంది. భూమిని తల్లిగా,
వర్షాన్ని దేవుని వరంగా ఎద్దులు కుటుంబ సభ్యులుగా గౌరవిస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు ఎద్దులు పశు సంపదకు తగ్గింది. ఎందుకంటే ఇక్కడ కొత్తగా టెక్నాలజీ ప్రకారం మనకి నాణ్యత ప్రకారం మనకి వస్తువులు యంత్రాలు యంత్రాలు కూడా రావడం జరిగింది. ఈ పండుగలో ప్రకృతి పట్ల కృతజ్ఞత భావంతో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. భూమి, నీరు, వర్షం, పశువులు, వ్యవసాయ పరికరాలు ఇవన్నీ రైతు జీవితంలో చాలా ముఖ్యమైనవి. అందులో ఈ వస్తువులు ఇవన్నీ మనకు ఒక రైతు జీవితంలో విడదీరాని బంధాలు. అందుకే వాటన్నింటినీ దైవ రూపంగా మనం భావిస్తూ గౌరవిస్తూ మన సంస్కృతిని మనం ఈ పండుగగా ప్రతిబింబిస్తుంటాం. ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధాన్ని, కష్టాన్ని, ఉన్న విలువలను, ఆహారం పండించే రైతు గొప్పతనాన్ని ఈ పండుగ ఏరువాక గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో యంత్రాల వినియోగం పెరిగినప్పటికీ ఏరువాక పౌర్ణమి ప్రాముఖ్యత మాత్రం ఎక్కడ తగ్గలేదు. దాన్ని ఉద్దేశించుకొని ఏరువాక కార్యక్రమాన్ని ఇంకా దాని ప్రాముఖ్యత ప్రజల్లో తీసుకోపోవాలా. మన అందరం దీన్ని ఒక పండుగగా భావించాలి. కాబట్టి దీన్ని మనం దైవ సన్నిధిలో ఈరోజు ప్రారంభించుకోవడం ఇది చాలా గొప్ప విషయం. మనందరికీ కూడా ఒక గురుతర బాధ్యత. ఎందుకంటే అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే వాళ్ళందరూ వ్యవసాయానికి, సేద్యానికి పోయేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా మంది సేద్యం చేసుకొని పొలం పనులు, కాలువ పనులు చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వేదికకు వర్ణించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాతృమంతులకు, పెద్దవారందరికీ కూడా నమస్కారం. ముందుగా మీ అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. దాదాపుగా భారతదేశంలో కొద్దిసేపు ఏమి ఆడియన్స్ ఏముందో కొద్దిసేపు. అలాగే ఇవాటి రోజు కూడా ఈ వరికి మనం నాటేటటువంటి విత్తనాలు నాటేటటువంటి ఒక కార్యక్రమాన్ని విశిష్టంగా జరుపుకుంటూ ఈ ఏరువాక అంటే ఏమి లేదు, పొలాల్లో విత్తనాలు దాన్ని ఏరువాక అంటారు. ఇటువంటి ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాసరి శ్రీనివాసరావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారు, వారు మనస్సంకల్పించి రాష్ట్రం మొత్తం మీద కూడా ఇవాళ అనేక ప్రాంతాలలో అత్యంత అద్భుతంగా జరిగితే ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంటే దైవిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అంటే నెల్లూరులో అనేక మంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలలో అత్యంత ప్రాధాన్యత వహించినటువంటి వారు మా పిటి జగన్నాథ్ అన్నయ్య గారు. వారిని అందుకే ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్గా కూడా వారి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో వారిని అడిగిన వెంటనే మాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆ ముందర ఆయనకి సంప్రదించి చెప్తానన్నారు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసి వేమిరెడ్డి పట్టాభిరెడ్డి గారిని మీరు అంటారు, మేమైతే ఆయన వేమిరెడ్డి పట్టుదల రెడ్డి గారు అని అంటాము. ఎందుకంటే పట్టుదలగా ఒక కార్యక్రమాన్ని సాగిస్తే ఆయనలాగా ఎవరు చేయలేరు, అంత ఘనత కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఇవాళ ఈ దేవాలయంలో వారు బాధ్యతలు కూడా తీసుకోవడం, వారి బాధ్యతల్లో ఈ కార్యక్రమాన్ని మంచి అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఒక విశేషమైనటువంటి కార్యక్రమంలో పెద్దలంతా ఇవాళ రావడం, ఇదంతా చాలా గొప్పగా. ఎందుకంటే 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి భారతదేశంలో ఉన్నటువంటి కరువుకి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం మనంతా. అంత తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఆహారం కొరత వల్ల బెంగాల్లో 30 లక్షల మంది ఆహారం లేక చనిపోయినటువంటి సంఘటన ఉంది మన భారతదేశంలో. 1950 దగ్గరికి వచ్చేసరికి అమెరికా మీద మనంతా కూడా ఆధారపడి నాసి రకమైనటువంటి గోధుమలు ఇచ్చినా కూడా తీసుకుని తిన్నటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. 1960 దగ్గర నుంచి ఇటు రైతుల యొక్క పట్టుదల, అలాగే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహం, ఇవన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అత్యంత విశేషంగా మనం ఉన్న స్థాయి కంటే కూడా కొద్దిగా పెరగడం మొదలుపెట్టాం. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ భారతదేశం మొత్తం మీద కూడా కడుపుకి ఏమాత్రం లోటు లేకుండా కడుపు నిండా తినడానికి కావలసినటువంటి ఆహారాన్ని సమృద్ధిగా పండించడంలో తమ కష్టం ఎంత ఉన్నా సరే, తమ నష్టం ఎంత ఉన్నా సరే
సరే వెనకంజ వేయకుండా 10 మంది కడుపు నింపడం కోసం మేము ఎప్పుడూ ఉన్నామని ఉండేటటువంటి మీ అందరి వల్ల ఇంకా దేశం సౌభాగ్యంతో నిండిపోయి ఉంది. ఇవాళ భారతదేశం ఇంత సంతోషంగా ఉందంటే కారణం ఇక్కడ కూర్చున్న మీ అందరూ మాత్రమే. నష్టపోయారు అయినా వెనక్కి తగ్గగల సభాధ్యక్షులకి, వేదికను అలంకరించినటువంటి అధికార ప్రతినిధులకు, పెద్దలకు, రైతు సోదరీమణులకు, మీడియా సోదరులకు, యువతకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన సాంప్రదాయంలో ఈరోజు రైతులకు ప్రత్యేకమైన రోజు. ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా రైతు సోదరీమణులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన తెలుగు సంస్కృతిలో రైతుకి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. రైతు అంటే ఎవరు? మట్టిని నమ్ముకున్న మహానుభావుడు, అందరికీ కడుపు నింపే అన్నదాత, నిరంతరము శ్రమించే ఒక కర్మయోగి. మరి ఏరువాక అంటే, ఏరు అంటే నాగలి, వాక అంటే ప్రారంభం. రైతు వ్యవసాయానికి ముందు ప్రారంభించేటువంటి ఒక పనులు ప్రారంభించడానికి ఒక శుభ సందర్భాన్ని ఏరువాక అంటారు. అంటే దున్నడం, దుక్కడం, విత్తనాలు నాటడం, ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి ముందు చేసేటువంటి ఈ శుభ సందర్భాన్ని ఏరువాక అంటారు. సాంప్రదాయబద్ధంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అంటే ఈరోజు రైతులు భూమిని పూజిస్తారు. నాగలి, ఎద్దులు, వ్యవసాయ పనిముట్లు అన్నీ శుభ్రపరిచి పూజిస్తారు. ప్రకృతిని గౌరవిస్తారు. సకాలంలో వర్షాలు పడాలని, సమృద్ధిగా పంటలు పండాలని రైతు భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు నూతన వ్యవసాయానికి శ్రీకారం చుట్టేటువంటి ప్రత్యేకమైన రోజుని ఈ ఏరువాక పౌర్ణమి అంటారు. పొలాలు పచ్చగా ఉంటే రైతులు నవ్వుతారు. రైతులు నవ్వుకుంటే పల్లెలు నవ్వుతాయి. పల్లెలు నవ్వితే పట్టణాలు నవ్వుతాయి. పట్టణాలు నవ్వితే రాష్ట్రం నవ్వుతుంది. రాష్ట్రం నవ్వితే దేశం సుభిక్షంగా ముందుకు సాగుతుంది. కాబట్టి పల్లెకి, పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి సైతం రైతు ఒక వెన్నుముక అని చెప్పవచ్చు. అలాంటి రైతు గురించి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి ఒక చిన్న కవితను డెడికేట్ చేయబోతున్నాను. రైతన్న, ఎండని ఎదిరిస్తావు, వానని ఆహ్వానిస్తావు, ఆకలిని జయిస్తావు, ఆశలు పండిస్తావు. నీకు వందనం, పాదావి వందనం. నీవు నేల తల్లి గుండె చాపుడు. నీవు నింగిలోని తొలకరి చినుకు కోసం ఎదురు చూసే ఒక ఆశని. నీవు అందరి ఆకలి తీర్చే అన్నదాతవి. రైతన్న, నీకు జయము జయము. నీవు భారత మాతకి బంగారు కిరీటం, భావితరాల వారికి జీవనాధారం. రైతన్న, నీవు లేకపోతే మేము లేము. అన్నదాత సుఖీభవ. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక సనాతనమైన పద్ధతి. మనం దాన్ని మళ్ళీ అలవాటు తీసుకుని వస్తున్నాం. ఈ ఏరువాక పౌర్ణమి అప్పుడు నేను చెప్పేది బ్రిటిష్ కాలం పూర్వం నుంచి ధాన్యానికి పూజ చేసి
ఈ ఎద్దులకి బళ్ళకి వాటికి సక్రమంగా పూర్తి చేసి దాని తర్వాత విత్తనాలు చదువుకోవడం కానీ ఈ కార్యక్రమాలు చేపట్టే అలవాటు మన భారతదేశంలో ప్రతి గ్రామంలో ఉండేది. కాలక్రమేణా ఒక పంట 2 పంటలై రకరకాల మార్పులు ఈ ప్రపంచం కొంచెం స్పీడ్ ప్రపంచం అయిపోయింది కాబట్టి ఈ పద్ధతులన్నీ ప్రజలు కాలక్రమేణా మర్చిపోయారు. ఏదో నామమాత్రం ఓ ముహూర్తం పెట్టుకోవడం, ఆ ముహూర్తంలోనే ఒక గంటలు ఒకరు పని చేసుకోవడం అనేది అది బాగా సింప్లిఫై అయిపోయింది. ఇప్పుడు ఈ హిందూ ధర్మ పరిరక్షణ సమితి మన పాత అలవాట్లు, పాత పద్ధతులు, దానివల్ల రైతులకి కలిగే ఉపయోగాలు మొత్తం వివరించి ఈరోజు మీ కళ్ళ ముందు చూశారు. మీరు తీసుకుని వచ్చి వేసిన ధాన్యాలు స్త్రీ సూక్తం, పురుష సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తంతో ఎంత పవిత్రం చేసి వాటిని మీకు పవిత్రమైన హృదయంతో ఇప్పుడు వేదిక అలంకరించిన మాతృమూర్తుల చేతుల మీదనే మీకు అందరికి పంచి ప్రతి ఒక్కరు మీరు మీ పొలాలలో శ్రీరాముడు పేరు చెప్పి జల్లుకొని అది శ్రీరామ పంటగా బ్రహ్మాండంగా పండి రైతులందరికీ మంచి దిగుబడి వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. కానీ అద్భుతంగా మీరు స్పందించి ఇంతమంది మాతృమూర్తులు, ఇంతమంది రైతు సోదరులు దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మన హిందూ ధర్మ పునరుద్ధరణ జరుగుతూ ఉండాలని ఆ ఉదయకరేశ్వర స్వామిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. Please subscribe SS News AP.